హాయ్ అండి, నేనైతే పచ్చి పులుసు ఇలా చేస్తాను. టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. మీరు ఎలా చేస్తారో కూడా తప్పకుండా కామెంట్ చేయండి. ముందుగా నేను స్టవ్ ఆన్ చేసి ఒక గిన్నె పెట్టేసుకొని దాంట్లో ఒక స్పూన్ జీలకర్ర, ఒక స్పూన్ ధనియాలు, 4 ఎండుమిర్చి, 4 పచ్చిమిర్చి వేసేసి కొంచెం ఫ్రై అయిన తర్వాత దాంట్లోనే కొంచెం కరివేపాకు, పసుపు వేసేసి అది మొత్తం ఫ్రై అయిన తర్వాత గిన్నె పక్కన పెట్టేస్తాను. దాంట్లో ముందుగా పెట్టుకున్న చింతపండు రసం వేసుకొని కొంచెం రాళ్ళుప్పు కానీ మెత్తటుప్పు కానీ తీసుకొని ఆ పచ్చిమిర్చి అన్ని చేతిలో తీసుకొని మెత్తగా నలుపుకోవాలి ఉప్పు వేసి. అప్పుడు మనకి కారం అయితే సరిపోతుంది. పిల్లలు తినాలనుకుంటే మాత్రం డైరెక్ట్ ఇలానే కొంచెం పక్కన తీసేయండి. అలాగే పచ్చి పులుసుకు మెయిన్గా ఉల్లిపాయలు ఎన్ని వేసుకుంటే అంత టేస్టీగా ఉంటుంది. దీనికి కాంబినేషన్ ఏదైనా ఫ్రై కానీ లేదంటే ముద్దపప్పు కానీ కరెక్ట్ కాంబినేషన్ అనమాట, చాలా బాగుంటుంది. ఇదైతే నేను నైట్ చేశాను. ఇంకా మార్నింగ్ అయితే మా పిల్లలకి స్కూల్ టైం అయిపోయింది. నైట్ గిన్నెలు మేము వీడియో షూట్ చేసినవి, మనకి వెజ్ నాన్ వెజ్ ఛానల్స్ కూడా ఉన్నాయి. ఎండిటీ వెజ్ ఫుడ్, ఎండిటీవీ నాన్ వెజ్ ఫుడ్, అవన్నీ షూట్ చేసిన గిన్నెలన్నీ ఇంకా నిన్న కొంచెం ఒంట్లో బాగాలేదని నైట్ అలాగే ఉంచేసాను సింక్లో. మామూలుగా అయితే అన్ని తీసేసి టబ్లో